ఎక్కడన్నా గనక ఈ సామాజిక వర్గ సమీకరణాలు మంచిగా దొరికింది అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధ వెంకన్న గనక ముందే వచ్చి ఉంటే గనక అతనికి ఇచ్చి ఉండేవాళ్ళేమో వీటికి. అయితే బుద్ధ వెంకన్నకి ఇవ్వర్లే నాకు తెలిసి. అక్కడ బీసీకి గెలవడం అన్నటువంటిది అంత కష్టం, ఎందుకంటే మెయిన్ ముస్లిం సామాజిక వర్గం, అందుకే ముస్లింకి ఇచ్చింది సీటు 7 వెస్ట్కి సంబంధించి. కానీ ఎప్పటి నుంచి ఆశిస్తున్నాడు సీటు కావాలని పోయేసారి ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న? ఆయన ఇప్పటి నుంచి కాదు, అంటే తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ కదా అని నమ్ముకున్న బీసీలకి చాలా మందికి రావు సీట్లు. కొన్ని సీట్లు అట్లా ఫిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ కాబట్టి రాజమండ్రికో లేకపోతే నరసరావుపేటకో ఇట్లాంటి బీసీలు ఇచ్చాడు, ఏలూరుకో ఇట్లాంటి తెగించి ఇచ్చారు. వీళ్ళకి మరి ఎందుకు ఇవ్వట్లేదు అంటే, ఇక్కడ బాబు గారు ఏం చూస్తారంటే, ఒకటి డబ్బులు ఖర్చు పెట్టేవాడై ఉండాలి. ఆ డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు బీసీలు ఎంతమంది ఉన్నారని ఆ ఉన్నంత వరకు చూస్తాడు ఆయన, మిగతాది లేదు కదా, అందుకని ఇవ్వడం. ఇప్పుడు వీళ్ళని నించోబెట్టి ప్లస్ డబ్బులు కూడా ఆయన తెచ్చిస్తారు. ఒక 100 కోట్ల నుంచి 300 కోట్లు ఖర్చు పెట్టగలము అన్న బీసీ నాయకులు ఎవరైనా ఉంటే చెప్పండి, నేను కూడా మాట్లాడి రికమెండ్ చేసి ఇప్పిస్తా. రాష్ట్రం మీద ఒక అద్భుత విజన్ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి తన పార్టీకి సంబంధించి పొత్తు పెట్టుకుంటే ఇటువంటి ఒత్తిళ్లు ఇటువంటి ఇబ్బందులు ఫేస్